ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. నిన్నటి వరకు వైసీపీని ప్రభుత్వాన్ని శాసించిన 5గురు ఎక్కడ? జగన్ చుట్టూ కోటలా నిలిచిన కోటరి ఇప్పుడు ఎందుకు చల్లా చెదురైంది? సాయిరెడ్డిని పక్కన పెట్టి చెవిరెడ్డికి పక్కాలు ఇస్తే అక్కడ జరిగింది వేరా? మధ్య కుంభకోణం దర్యాప్తులో బయటపడుతున్న వందల కోట్ల లెక్కలు చూసి స్వయంగా జగనే ముక్కున వేలేసుకుంటున్నారా? మాజీ పిఏ నాగేశ్వరరెడ్డి సామ్రాజ్యం చూశాక తాడేపల్లిలో ఎందుకు నోట మాట రావడం లేదు? ఈ అంతర్గత యుద్ధంలో సజ్జల వర్గం పై చేయి సాధించిందా? అసలు జగన్ కు తెలియకుండానే ఇంతటి సమాంతం దోపిడీ రాజ్యం నడిచిందా? లేక ఇదంతా వ్యూహాత్మక ప్రచారమా? వైసీపీ హయాంలో జగన్ చుట్టూ ఒక కోటరి ఉండేది. జగన్ సైతం వారిని నమ్మేవారు. వారు కూడా ఆర్థికంగా బలపడ్డారు. అయితే ఇప్పుడు అలా చుట్టూ ఉన్న నేతల అవినీతి బయటపడుతుంది. తనకు తెలియకుండా ఇంత అవినీతి చేశారా అన్నట్టు ఒక్కో లెక్క బయటకు వస్తుంది. దీంతో ప్యాలెస్ లోపల తీవ్ర అపనమ్మకం, నిశ్శబ్దం కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన పేరుతో దోపిడీ చేసి తనకు మాత్రం సగం కూడా ఇవ్వలేదని అంతిమ లబ్ధిదారుడు బాధపడుతున్నారట. కేవలం ఒకరు ఎంత పోగేసుకున్నారో ప్రత్యేక దర్యాప్తు బృందం లెక్కలు చెప్పడంతో తాడేపల్లి కోటరిలో ప్రకంపనలు రేగినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు జగన్ చుట్టూ ఉంటూ పార్టీతో పాటు ప్రభుత్వ నిర్ణయాలను శాసించిన ఈ కోటరి పూర్తిగా చెల్లాచెదురైంది. అయితే ఈ కోటరిలో క్రియాశీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి ముందుగానే బయటకు వెళ్లిపోయారు. అలా అనేదానికంటే జగన్మోహన్ రెడ్డి ఆయనను పక్కన పడేశారు. అధికారం కోల్పోయిన తర్వాత విజయసాయిరెడ్డి విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. సాయి అన్నకు వయసు అయిపోయింది అంటూ తేల్చి చెప్పి ఆ స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెచ్చిపెట్టారు. అయితే చెవిరెడ్డి సైతం జగన్మోహన్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో వందల కోట్లు వెనవేసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. మద్యం కుంభకోణం దర్యాప్తు తర్వాత చెవిరెడ్డి సంపాదన బయటకు రావడంతో జగన్మోహన్ రెడ్డి సైతం ఆశ్చర్యపోయారట. అందుకే ఇటీవల చెవిరెడ్డి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అనుమానిస్తున్నారట. అనవసరంగా చెవిరెడ్డిని తీసుకొచ్చి విజయసాయిరెడ్డిని వదులుకున్నానని బాధపడుతున్నారట జగన్మోహన్ రెడ్డి. జగన్ కోటరిలో పిఏ నాగేశ్వరరెడ్డి ఎలానూ ఉంటారో. అయితే ఆయన సంపాదన ఇప్పుడు బయటపడటంతో జగన్మోహన్ రెడ్డి నోట మాట రావడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫండ్స్, ప్రభుత్వ కాంట్రాక్టులు, బదిలీల వ్యవహారాల్లో అసలు కంటే ఆయన తిన్న కొసరు వందల కోట్లు ఎక్కువగా ఉందని ఆధారాలతో సహా తేలడంతో తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు ఆశ్చర్యపడుతూ చూస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఆయనకు తెలియకుండానే ఈ కోటరి నేతలు సమాంతర సామ్రాజ్యాలను నడిపించారని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇది సహజంగానే సజ్జల రామకృష్ణారెడ్డి శిబిరానికి ఉత్సాహం ఇచ్చే విషయం. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీగా వచ్చారు. ఇప్పుడు అదే చెవిరెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇదంతా మద్యం కుంభకోణం ద్వారానే జరగడంతో ఖుషీగా ఉంది సజ్జల వర్గం. అయితే మొత్తం సజ్జల సేఫ్ గా ఉంటే తనకు తెలియకుండానే ఇంత దోపిడీ రాజ్యం నడిసిందా అని ఆశ్చర్యపోతున్నారట జగన్మోహన్ రెడ్డి. మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియాలి.